అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకు మహిళలు నల్ల చీరలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కొమ్మి శ్రీనివాసరావు వీరిద్దరు కలిసి డిబేట్ ఏర్పాటు జరిగింది. దేనికయ్యా మీరు డిబేట్ ఏర్పాటు చేశారంటే అమరావతి మహిళలు అంటే రైతులకు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈరోజు వారు భాషలో మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు మహిళల్ని ఘోరాది ఘోరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మీకు గుణపాఠం చెప్పడానికే కదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మీకు 11 సీట్లు ఇచ్చింది. ఒక్క మహిళని కాదు, తెలుగుదేశం పార్టీ మహిళని కాదు, మా ఇంట్లో మహిళలని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అని సంబోధించిన మేము మంచిగా వచ్చి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇక్కడ మా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా మహిళలందరము మేము ఓర్చుకోలేక సార్ మహిళలకు అవమానం జరిగిందని చెప్తే వెంటనే మాకు తోడున్నందుకు మా